కానీ వారు వన్ సైడ్ అయితే ఎవరికి అంత సింపుల్. ఎవరు గెలిస్తే బాగుంటది, ఎవరు గెలిస్తే గ్రాడ్యుయేట్ల బతుకులు మారుతాయి అని మీరు అనుకుంటారు? నేనైతే ఒకటి క్లియర్ చెప్తున్నా, ఎవరు గెలిచినా గ్రాడ్యుయేట్ల జీవితాలు ఏం బాగుపడవు. ఒప్పుకుంటారు ఎవరు గెలిచినా. ఎందుకంటే డప్పు కొట్టుకుంటా అవ్వల కాళ్ళు మొక్కుంటా 50 లక్షల రూపాయలు 5 ఏళ్లలో నా సొంత డబ్బులు, అంటే నాకు వచ్చిన JRF ఫెలోషిప్ 20 లక్షలు, తర్వాత ఒక 30 లక్షలను, అంటే ఒక 10-15 లక్షలు పబ్లిక్ నుంచి, కానీ ఒక 10-15 లక్షలు యూట్యూబ్ నుంచి వచ్చిన 50 లక్షలు ఖర్చు పెట్టుకున్నాను. ఎగ్జాంపుల్ ఎందుకు, కేసీఆర్ ప్రభుత్వం పోయి రేవంత్ రెడ్డి వస్తే, రేవంత్ రెడ్డి అని లేదు, కాంగ్రెస్ బీజేపీ ఏదో చెప్పకనే చెప్పిన, ఇంకేమన్నా ఇంకో ప్రభుత్వం వస్తే రేవంత్ రెడ్డి అని కాదు, నేను రేవంత్ రెడ్డి అని అక్కడ అనలేదు ఎక్కడ, ఇప్పుడు ఏదో ఫ్లోలో వచ్చింది. కానీ వేరే ప్రభుత్వం మారితే ఇలా జీవితాలు మారుతాయి అన్నాం. ముఖ్యమంత్రినే మార్చినాం. చెయ్యాలనుకుంటే ముఖ్యమంత్రి ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ అయితే తీయొచ్చు మనసుంటే. ఇప్పుడు జీవో 46 వాళ్ళకు కూడా ఈ రేవంత్ రెడ్డిని కలిసిరు, ఆయన అనుకుంటే చేయొచ్చు. తర్వాత ఇంకే సమస్య ఉన్నా, ఇప్పుడు 317 జీవో పైన అనుకుంటే చేయొచ్చు. వాళ్ళ టీచర్లకు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ, వాళ్ళకి ఏదైనా డిఏలు కానీ ఇంకేదన్నా ప్రమోషన్కి సంబంధించి ఏది ఉన్నా సీఎం చేయొచ్చు. ఆల్రెడీ గవర్నమెంట్నే మార్చి మీ చేతిలో పెట్టినాం కదా. ఎమ్మెల్సీ అనేది వెరీ స్మాల్ అంటున్నా నేను. వీళ్ళు గెలిచిన వాళ్ళు అయినా చేసేదేం లేదు. మండలిలో మాట్లాడేది 1-2 సార్ల కంటే ఎక్కువ మాట్లాడరు. మళ్ళా KR టీవీ మాట్లాడాలి, మళ్ళీ PMR టీవీ మాట్లాడాలి, కాలేజ్ టీవీ ఇంకో ఛానల్, మళ్ళీ మన సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ మనమే మాట్లాడాలి. వీళ్ళు మనకంటే ఎక్కువ ఏం చేయాలి. ఇప్పుడు ఉన్న అభ్యర్థులు ఇప్పుడు వస్తే గవర్నమెంట్ ఫస్ట్ తలకాయ లేపేసి నాది లేపేస్తుండే. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, వీళ్ళు నేను నిరుద్యోగుల కోసం అవనిగడ్డకు పోయినా, ఎవడన్నా పోయిండా? విజయవాడ తర్వాత అవనిగడ్డ ఉంటుంది, 500 కిలోమీటర్లు ఇక్కడ నుంచి. 500 కిలోమీటర్లు పోడు, 500 కిలోమీటర్లు వచ్చుడు. ఎవడన్నా ఇప్పుడున్న అభ్యర్థులలో ఎవరన్నా ఈ అభ్యర్థులు ఎందుకు నిలవాలేను? అంటే మనమంత ఎలిజిబుల్ పర్సన్ ఎవరు లేరు. నేనేమంటున్నా, వీళ్ళు ఇంతమంది నిలబడి ఈ ఓట్లన్నీ చీల్చిపోయేటట్టున్నాయి. మళ్ళీ నేను నిలబడి ఓట్లు గెలిచడం ఎందుకు? ఒకటి. రెండో, నా దగ్గర ఫుల్ డబ్బులు కూడా లేవు. నేను నిలబడాలన్నా 2-3 కార్లు నిలబడాలంతా డబ్బులు ఉన్నాయని నిలబడలేదు. ఇప్పుడు మరి ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారు, ఎంత చేస్తారు? అది ఇప్పుడు ఎట్టికి నిలబడితే ఎందుకు మరి? నిలబడి అంటే ఎట్టికి నిలబడకూడదు కదా. ఏదన్నా ఉంటేనే ఫాయిదా ఉంటే నిలబడాలి. ఇప్పుడు నిలబడితే గెలవాలని నిలబడాలి. మరి ఇక నామినేషన్ వచ్చి ఏదో 2 యూట్యూబ్ ఛానల్లో మాట్లాడితే కుదరదు కదా, తిరగాలి కదా. చేస్తే గట్టిగా చేయాలి, లేకపోతే అప్పుడు కూకోవాలి. ఈ ఉస్మానియా క్యాంపస్ లో కరెంట్ పోతా ఉంది అని చెప్పేసి నేను వింటా ఉన్నా. నిజంగా పోతుందా? సమస్య మీ దృష్టికి వచ్చిందా? అవునవును, పోతుంది. అక్కడనే తెలంగాణ రాష్ట్రంలో కూడా అక్కడక్కడ పోతున్నాయి. ఇదంతా కాంగ్రెస్ వైఫల్యం అని ఒప్పుకుంటారా? వైఫల్యం ఒప్పుకుంటాం కదా. ఒప్పుకుంటారా? బాగా ఒప్పుకుంటారు ఎందుకు మీరు? ఇవన్నీ వైఫల్యం జరిగినప్పుడు ఒప్పుకోకపోతే ఇంకేం చేస్తాం? ఓకే, లేకపోతే ఫండింగ్ క్లోజ్ అయిందని ఒప్పుకుంటారు. ఇప్పుడు కరెంటు పోయింది అనుకో, నేను మాట్లాడకుండా పబ్లిక్ అంటూనే ఉంటారు. ఇప్పుడు మనం బోనస్ గురించి మాట్లాడాల్సి వస్తే, సన్నోట్లకి ఇస్తాం, దొడ్డోట్లకి ఇవ్వమంటే ఆ రైతులే తిరుగుబడతారు కదా. ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చిన తర్వాత మనం ప్రజల వైపే ఉండాల్సి వస్తుంది. డబ్బులు ఎవడని ఇచ్చిండా, ఎవడని ఇయ్యలేడా, అదే సెకండరీ ఇష్యూ. ప్రజల తరపున ఉన్నాం, మనం పబ్లిక్లో ఉన్నాం, ప్రజల తరపున ఉండాలి. తప్పు చేసినప్పుడు వాళ్ళంతా తప్పే అనాలి కదా. ఏం చేస్తాం మరి? ఏం డబ్బా కొట్టడానికి నేను అలా పార్టీలో జాయిన్ అయినా. ఎప్పుడు బీజేపీలో ఎప్పుడు జాయిన్ అవుతారు మరి? బీజేపీలో ఎప్పుడు జాయిన్ అవుతాం అంటే నేనేం అనుకోలేదు. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో మహిపాల్ యాదవ్ బీజేపీలోకి, ఇదే తమ్నెయిల్. పోతున్నారా పోతలేరా? నేనేం అట్లాంటి ఆలోచన లేదు. అనవసరమైనటువంటి ప్రాబ్లంలోకి నన్ను ఇరికియకండి. నాకేం అవసరం? ఇప్పుడు నేనైతే లేదంటారు. ప్రజెంట్ అయితే ఏం ఆలోచన లేదు. వింటురా? ప్రజెంట్ అయితే లేదు ఆ ఏం ఆలోచన. ఫ్యూచర్ లో ఉంటే ఉంటుండొచ్చు. ఎవరైనా అంతే కదా. ఇప్పుడు మీద ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే నువ్వు పలానా BRS కు పోతావా, కాంగ్రెస్ కు పోతావా అంటే ఏం చెప్తావు? నేను అడుగుతున్నా. ఆలోచన లేదంటావు కదా. ఎప్పటికీ ఏడికి పోనా నువ్వేం చెప్పలేవు కదా. ఏ రోజు ఏం మారుతో తెలియదబ్బా. ఈ రోజుకైతే చెప్తున్నాం, మనకైతే ఏ పార్టీలో జాయిన్ కావాలని ప్రజెంట్ అయితే అనిపించట్లేదు. ఇట్లనే ఉండి పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయాలి అని అంటున్నా. వీళ్ళ అభ్యర్థులు ఎవరు గెలిచినా మళ్ళీ మన సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్లే. అసలు యూట్యూబ్ ఛానల్ నడపడం అంటే ఎంత కష్టం తెలుసా? వీళ్ళందరూ బయట ఉండి మేము ఇండిపెండెంట్గా చాలామంది చేస్తూ మాట్లాడుతుంటారు, కానీ ఒక తమ్లైన్ ఇవ్వాలన్నా ఒక కెమెరా పెట్టి అది మైక్ సెట్ చేసుకొని అది చేసేటోడికి తలిగిపోతుంది. మేము ప్రశ్నిస్తామంటే ఒక ప్రశ్నించడం వేరు, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ప్రశ్నించడం వేరు. అది ఎవరిని బ్లాక్మెయిల్ చేయకుండా, ఎవరిని దందాలు చేయకుండా. మీరు జనరల్గా చెప్తున్నాను. ఏదైనా ఎక్కడ కూడా అన్యాయంగా సంపాదించకుండా నిజాయితీగా ఉండాలంటే ఆషామాషి కాదని చెప్తున్నాను నేను. ఓకే, వాస్తవానికి అంటే కొన్ని ప్రశ్నల వల్ల మీ మనసు నొప్పించినా కూడా
విషయం ఏంటి అని అంటే మైపాల్ యాదవ్ నిజంగా రాష్ట్రంలో కొంతమంది నిరుద్యోగులు విద్యార్థులు ఇబ్బంది పడుతున్న సమయంలో కావచ్చు, రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్న సమయంలో కావచ్చు, ప్రత్యామ్నాయంగా ఈ పార్టీ కాకుండా ఇంకో పార్టీకే ఓటేస్తే బాగుండు అన్న నినాదాన్ని మీరు బాగా గట్టిగా తీసుకొని పోయారు. సో దానికి రియల్గా నేను కూడా మీకు అప్రిషియేట్ చేస్తూ ఉంటాను. సో మీరు ఇంకా కూడా ప్రశ్నిస్తూనే ఉండాలి. ఒక పార్టీకి కానీ ఒక వ్యక్తికి కానీ మీరు లోబడి ఉండకూడదు అని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. అట్లే ఉంటారా మీరు? ప్రజలు కూడా మనకు సపోర్ట్ చేయాలి. మనలాంటి ఇండిపెండెంట్ ఛానళ్ళకు ఈ ఛానళ్ళు నడపాలన్నా ఇప్పుడు నువ్వు కూడా ఒక రెంట్ తీసుకొని ఉంటావు, అదో 30,000 40,000 ఉంటుంది. ఇప్పుడు మాధవ్ 27,000. ఓ 4 ఎంప్లాయీస్ని పెట్టుకుంటే 3 ఉంటే 60,000, 4 ఉంటే 80,000. అసలు ఇది ఎట్లా? అసలు మనకు వచ్చే ఇన్కమ్ 40,000 50,000 వస్తుంది. యూట్యూబ్ ఇన్కమ్ మన వ్యూస్ చూస్తే తెలిసిపోతుంది. షార్ట్స్ పెడితే మొన్న 3 కోట్ల మంది చూసిరు కానీ షార్ట్స్కు డబ్బులు రావు, వీడియోకే వస్తాయి. 50,000 వస్తాయి. ఖర్చు ఏమో 1,00,000-1,50,000 ఉంటుంది. మరి వీళ్ళు మీ కేఆర్ టీవీకి కానీ ఇంకా స్వచ్ఛందంగా కష్టపడే పిఎంఆర్ టీవీ కానీ ఎవరికైనా పబ్లిక్ సపోర్ట్ చేస్తే ఇంకా మనం ఇంకా ఎక్కువ పని చేసి ముందుకు పోవచ్చు. లేకపోతే ఏమవుతుందంటే అంత బంద్ చేసి ఒక్కొక్కసారి మాకు ఎంత బాధ అవుతుంది అంటే, సరే ఇవన్నీ మాటలు కూడా పడాలి పబ్లిక్ నుంచి. ఒక్కొక్కడు ఏం చేస్తాడు, రిప్ మైపాల్ యాదవ్ అని పెడతాడు, రెస్ట్ ఇన్ పీస్ బతికుండంగానే. అంటే ఇప్పుడు బాధ అనిపిస్తుంది కానీ కాదు, నిజంగా మనం తప్పు చేసినాం అనుకో. ఇప్పుడు పలానోడు భూమి లాక్కున్నా నేను, లేకపోతే పలానోడిని కొట్టి నేను ఏదో చేసిన, బాగా దౌర్జన్యం చేసినా పెట్టు, తప్పు లేదు. అసలు ఏమీ అన్యాయం చేయకుండా ఇప్పుడు నేను పలానా మాట మాట్లాడినా. ఇప్పుడు 58 ఏళ్ళలోనే 61 ఏళ్ళకి పెంచిండు కేసీఆర్ అని కోపంలో విమర్శించినాం. ఆ మాటలో తప్పు ఉంటే విమర్శించు, కానీ అసలు నువ్వు విమర్శించడమే తప్పు, నువ్వు మాట్లాడే తప్పు. అంటే ఇప్పుడు నా మీద కేసు పెట్టాలనా? ఎంతమంది మీద కేసు పెడతావు? నేను వాళ్ళ మీద కూడా ప్రేమతోనే ఫోన్లే తమ్ముళ్ళు తెలియక చేస్తున్నాను, వాళ్ళకి తెలియదు పాపం. అంటే చెప్తున్నా, నా మీదంటే బెటర్ కానీ వేరే దగ్గర పెడితే కేసు అవుతుంది. ఇప్పుడు నాకు చాలామంది ఫోన్ చేసి బెదిరిస్తారు, రైతు బంధు పడలేదు, అది రుణమాఫీ కాలేదు, జాబులు వస్తలేవు.